ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉప్మా రవ్వ సూజీ రవ్వతో చాలా చాలా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ దీపావళికి ఇలా మీరు కూడా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అచ్చం గులాబ్ జామ్ పౌడర్తో చేసినట్టే ఉంటాయి. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. ఎక్కడ పగులు లేకుండా రౌండ్గా 100% పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేశారంటేనే ఈ విధంగా వస్తాయి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కరిగాక ఇందులో ఒక చిన్న గ్లాసు పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి. ఈ పాలు కాగే లోపల ఇప్పుడు ఒక ప్యాన్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని 2 కప్పుల వాటర్ పోసేసుకోవాలి. పంచదార 1.5 కప్పు పంచదార వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పాకాన్ని కరిగించుకోవాలి. ఈ పాకం మనకి తీగ పాకం, మరీ లైట్ గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఎక్కువగా కాగబెట్టని అవసరం లేదు. ఇందులో నేను కుంకుమ పువ్వు వేసాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోయినా పర్లేదు. ఈ పాకం కాగే లోపల ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్న పాలు కాగాయి. ఇందులో 1 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండలు లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇదంతా వేసుకున్నాక ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా ఎందుకు వేసుకోవాలంటే మనకి గులాబ్ జామున్ చేసినప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇది వేయడం వల్ల గట్టిగా లేకుండా లోపల సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి. అందుకని కొంచెం వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం తీసుకునే ఉప్మా రవ్వ పాలను బట్టి బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పుకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ప్యాన్ కి అతుక్కోకుండా ఉండేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని దీన్ని ఒక ప్లేట్ లో వేసేసుకోవాలి. చేతులకి నెయ్యి రాసేసుకొని ఇలా సాఫ్ట్ గా చేసుకోవాలి. ఈ పిండిని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాగా ఇలా చేసుకోవాలి. చల్లారిందంటే పర్ఫెక్ట్ గా రాదు. అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతులకి నెయ్యి రాసేసుకొని ఇలా సాఫ్ట్ గా చేసుకోవాలి. ఎంత సాఫ్ట్ గా చేసుకుంటే మనకి గులాబ్ జామున్ అంత పర్ఫెక్ట్ గా వస్తాయి. జస్ట్ ఊరకాల అనగానే మనకి రౌండ్ గా చాలా చక్కగా వస్తాయి. అసలుకి ఎక్కడ పగులు లేకుండా 100% రౌండ్ గా వచ్చేస్తాయి. చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి త్వరగానే అయిపోతాయి అన్నమాట. ఇలా చేయడం, ఇలా బాల్స్ అన్ని చేసేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాక ఫ్రై చేసేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా మనకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్నే వాడుకోవాలి. శనగ నూనె అలాంటివి వాడామంటే మనకి ఈ గులాబ్ జాములు వాసన వస్తాయి. శనగ నూనె వాసన వస్తాయి. అందుకని సన్ఫ్లవర్ ఆయిల్తోనే ఈ గులాబ్ జామున్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా స్లోగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల కూడా చక్కగా హై ఫ్లేమ్ లో పెట్టుకున్నామంటే పైన వేగుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్ లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇలా మిగతా గులాబ్ జామున్ కూడా ఫ్రై చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం ఇందాక పంచదార పాకం పట్టుకున్నాం కదా, ఈ పంచదార పాకం కూడా జస్ట్ పంచదార కరిగిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. పంచదార కరిగిపోయాక ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మామూలుగా గులాబ్ జాములు ఇలాంటి వాటికి లైట్ తీగపాకం, జస్ట్ తీగపాకం అంటే తీగపాకం కాదు, కొంచెం సేపు ఉడికించుకుంటారు అంతే. ఇలా అన్ని చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఇది పంచదార పాకం ఆపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ బాల్స్ అని ఇందులో వేసేసుకొని ఒక అరగంట కానీ గంట కానీ ఇలా వదిలేయాలి. అరగంట కానీ గంట కానీ ఇలా వదిలేసామంటే పాకం అంతా ఈ గులాబ్ జాములు పీల్చేసుకుంటాయి. పాకం అనేది ఎక్కడా లేకుండా కూడా పాకం అంతా పీల్చేసుకుంటుంది. చూసారా, ఇలా పాకము లైట్ గా ఉండి ఇవన్నీ పీల్చేసుకుంటాయి. పాకం అడుక్కు వెళ్ళింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వీటిని సర్వ్ చేసుకున్నాం. చాలా చాలా టేస్టీగా ఉండే సూజీ గులాబ్ జామున్ రెడీ. ఇలా ఈ దీపావళికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ. చాలా చాలా పర్ఫెక్ట్ గా 100% పర్ఫెక్ట్ గా గులాబ్ జామున్ మీకు కూడా వచ్చేస్తాయి. వంట చేయడం రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ గులాబ్ జాములు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీరు కూడా చూసి ట్రై చేయండి. ఈ గులాబ్ జాములు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేశారని నాకు తెలుస్తుంది. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకని ట్రై చేశాక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
అనుకోకుండా నిన్ను చూసిన రోజునే నా గుండె లయ మారినట్టుంది.